ఒక ఏడాదిలోనే ఆ ఇంటిని విధి 2 దెబ్బలు కొట్టింది. ఒకటి భర్త రూపంలో, మరొకటి భర్త చనిపోయినా కొడుకు అండగా ఉన్నాడు, కుటుంబానికి ఆధారంగా మారుతాడని అనుకుంటే అతని కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇంటిని ఎలా పోషించాలి అనే ఆ పుట్టెడు దుఃఖంలో కూడా ఆవిడ తన కొడుకు అవయవాలను దానం చేశారు. నిజంగా గొప్ప తల్లి. మరి భర్త కొడుకుని కోల్పోయిన లక్ష్మి గారు ఇద్దరు ఆడపిల్లలతో వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారితో మాట్లాడే ముందు ఆవిడికి సంబంధించిన ఏవి చూద్దాం. బిడ్డకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది కుమారుడికి ప్రమాదం జరిగితే, ఇక లేడనే వార్త వినిపిస్తే అమ్మో, ఆ అమ్మ భరిస్తుందా? భీమవరంలోని కాళీపట్నానికి చెందిన రాంబాబు, లక్ష్మీలు గత 15 ఏళ్లుగా హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నారు. ఓ అపార్ట్మెంటులో వాచ్మెన్గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు నాని, ఇద్దరు కూతుళ్ళు లావణ్య, భవానీలతో సాఫీగా జరిగిపోయే కుటుంబాన్ని విషాదం వెంటాడింది. 2025 మే 24న కిడ్నీ సంబంధిత సమస్యతో ఇంటి పెద్ద రాంబాబు కన్నుమూశారు. ఇంటి బాధ్యతను తీసుకున్న కుమారుడు నాని స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి లేని లోటును తీరుస్తూ చెల్లెలు భవానీకి ఘనంగా పెళ్లి చేయాలని కలలు కన్నాడు. అంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 2026 జనవరి 25వ తేదీన మళ్లీ పిడుగులాంటి వార్త వినిపించింది. 5 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన నాని బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటికి సమాచారం అందడంతో తల్లి, అక్కా చెల్లెళ్ళు తల్లడిల్లిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో అతడికి బ్రెయిన్ డెడ్ అయిందని, బతకడం కష్టం అని డాక్టర్లు తేల్చేశారు. ఏం చెయ్యాలో పాలుపోక అచేతన స్థితిలో ఉండిపోయారు ఆ ముగ్గురు. ఇరవై 29వ తేదీ రాత్రి లక్ష్మి, లావణ్య, భవానీలకు గుండె పగిలే వార్త వినిపించింది. నాని ఇక లేడు అనే న్యూస్ వారిని కోలుకోలేని దెబ్బతీసింది. కుటుంబ పెద్ద రాంబాబును కోల్పోయిన ఆ కుటుంబం సంవత్సరం తిరగకుండానే ఇంటి పెద్ద కుమారుడిని కోల్పోయింది. ఇంతటి దుఃఖ సమయంలో కూడా బాధను దిగమింగుకుని ఆ తల్లి లక్ష్మి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. కన్నపేగు తల్లడిల్లుతున్నా తన కుమారుడిని మరికొందరిలో చూడాలి అనుకుని అవయవదానానికి ఒప్పుకుంది ఆ మాతృమూర్తి. కళ్ళు, చర్మం, కిడ్నీ, లివర్లను దానం చేయించి మరో 9 మందికి ప్రాణం పోసింది. ఈ అమ్మ గుండెకోతను ఎవ్వరూ తీర్చలేరు. కాని ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం మాత్రం అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ తల్లి మరో 10 మంది తల్లుల శోకాన్ని తీర్చింది. లక్ష్మి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ నాకు కూడా కొంచెం ఎమోషనల్గా అనిపించింది. లక్ష్మి గారు ఒకసారి మీ మాటలు. మా అబ్బాయి 10 మందిలో బతకాలనుకుంటున్నాను. పాపేమో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆధారం ఏం లేదండి. మా అబ్బాయి ఉంటాడు అనుకున్నాం, ఆయన కూడా లేకుండా అయిపోయాను. మీరు మాట్లాడతారా?
మా అన్నయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకుండేవాడండి. ఒక సంవత్సరం క్రితం మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా నాన్న చాలా బాగా చూసుకుండేవాడు మమ్మల్ని. మా నాన్న మరణం మమ్మల్ని చాలా బాధ పెట్టింది. మేము కోలుకోలేని దెబ్బ. సంవత్సరం అవుతుంది ఈ నెలకి. మళ్ళీ ఇంతలోనే సరే నాన్న లేడు, అన్నయ్య ఉన్నాడు కదా అనుకున్నాం. మళ్ళీ ఇంతలోనే మా అన్నయ్య కూడా మాకు దూరం అయ్యాడు. మాకు ఇలా ఒకదాని తర్వాత తట్టుకోలేకపోతున్నాం. మా అన్నయ్య చాలా బాగా చూసుకునేవాడు మమ్మల్ని. మా చెల్లి పెళ్ళి కూడా కుదిరింది. మార్చిలో పెళ్ళి అనుకున్నాం, కానీ జనవరి 25న యాక్సిడెంట్ అయింది మా అన్నయ్యకి. 29ని చనిపోయాడు. పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అక్కడ చనిపోయాక మా అమ్మకి మా చెల్లికి చాలా కష్టంగా ఉంది. ఆడే ఆధారం. మా నాన్న లేకపోయినా మా అన్నయ్య చూసుకునేవాడు. మాకున్న ఆధారం కూడా లేకుండా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అన్నయ్య రాడు, ఇంకా నాని బతకడం కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు అవయవ దానం చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీ అన్నయ్యకి అలాంటివి ఇష్టమా? అంటే అలాంటి విషయాలు చెప్తూ ఉండేవాడా? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మేమే తీసుకున్నాం మేడం. అంటే వాడు ఎలాగో లేడు, కనీసం వేరే వాళ్ళు అన్న వాడు బతుకుండాలి. ఆడి ద్వారా వేరే వాళ్ళ జీవితంలో వేరే తల్లి సంతోషించాలి అని అనుకున్నాం మేడం. మాకు చాలా కష్టమైంది ఆ నిర్ణయం తీసుకోవడానికి. కానీ ఆడ అవయవాల ద్వారా అన్నవాడు వేరే వాళ్ళ బ్రతికే ఉంటాడని మేము నమ్మేము. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. అన్నయ్య ఉన్నప్పుడు ఏ కష్టం లేదు, అన్నయ్య లేకపోతే అంతా శూన్యమైపోయింది. మాకు నొక్క దిక్కు మా అన్నయ్య. ఇప్పుడు ఇద్దరం అలా ఒంటరిగా ఉంటున్నాం. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా అన్నయ్య ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా అన్నయ్య తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఏమీ లేదు. అన్నయ్య లేకపోయినా ఆ దేవుడు మీకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకా మీరు ముందుకెళ్ళాలి, మీ లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. లలిత రఘురామ్ గారు, ఇలాంటి జీవితం, ఇలాంటి వాళ్ళు త్యాగమూర్తులండి వీళ్ళు. హస్బెండ్ని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు ఒకే ఏడాదిలో 6 నెలల వ్యవధిలో. అంటే ఎంత కష్టం అండి. అలాంటి సమయంలో వాళ్ళు ఆ అబ్బాయి కిడ్నీ ఎక్కడ వెళ్తుందో తెలీదు, లివర్ ఎక్కడ వెళ్తుందో తెలీదు, లంగ్స్ ఎక్కడ వెళ్తుందో, తన చర్మం ఎక్కడ వాడతారో తెలీదు. అయినా కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళకి అవయవాలు దానం చేస్తానని ఒప్పుకున్నారంటే అది ఎంత గొప్ప త్యాగం అండి అది. అది ఇంత అంతా కదండి. నేను దుఃఖంలో ఉన్నా కానీ నాకు అవయవాల దానం గురించి తెలీదు, నాకు బ్రెయిన్ డెత్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏది రాదండి. ఇప్పుడు ఏం చెయ్యాలి, నా కుటుంబం ఏం అవ్వాలి అన్న ఆలోచనే ఉంటుందే కానీ ఎవరు కూడా అవయవాల దానం గురించి ఆలోచించరండి. ఇందులో డబ్బుతో ప్రమేయం లేదు. వీళ్ళకి రోజు నమస్కారం చేసినా సరిపోదండి, అంత పెద్ద త్యాగం అండి ఇది. పద్మజ గారు, మీ స్పందన ఈ ఘటన? అన్నిట్లో కంటే గొప్ప దానము అన్నదానం అని అంటారు. ఇప్పుడు దాకా నేను అదే విన్నా. కానీ ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాంలో చూస్తుంటే అవయవ దానము అనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప దానం ఇంకా వేరేది ఏదీ లేదు. అసలు మాట్లాడటానికి నాకు మాటలు కూడా రావటం లేదు. ఇటువంటి మూర్తులు తల్లులు ఉన్నారు అని అంటే నిజంగా నాకు చెప్పటానికి కూడా చాలా ఇదిగా ఉంది. రియల్లీ గ్రేట్ అమ్మా మీరు. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నిజంగా ఆవిడ అన్నట్టుగా ఆ టైంలో ఆ కష్టంలో ఉంటాం మనం, ఇవన్నీ చెయ్యాలన్న ఆలోచన కూడా రాదు. అటువంటిది అలా మీ బిడ్డవన్నీ ఇవ్వటం నిజంగా అదే ఆవిడ అన్నట్టుగా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే ఆ అవయవదానం అనేది నిజంగా చాలా గ్రేట్. సో అది ఎవరైతే పొందుతారో డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్, నిజంగా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయమ్మా. మీరు ఎప్పుడు బాధపడొద్దు, బ్రదర్ లేరు తండ్రి లేరు అనేసి ధైర్యంగా ఉండాలి. ఒక
ఆ స్త్రీ అంటే మాతృమూర్తి, అంటే ఆవిడ అన్నిట్లోనూ అన్ని విషయాలలోనూ ధైర్యంగా ఉండాలి. మీరిద్దరు ధైర్యంగా ఉండి మీ తల్లికి ధైర్యంగా పెట్టాలి. ఇప్పుడు